खुशामदीद नाजरीन, सारा न्यूज़ चैनल में आप तमाम का खैर मकदम है। मुजरा पार्टी पर पुलिस का छापा, नौजवान लड़के और लड़कियां जेरे हिरासत। तेलंगाना के रंगारेड्डी ज़िले के मोइनाबाद मंडल सुरंगल के एक फार्म हाउस में पीर की शब मुजरा पार्टी मुनक़िद की गई। राजेंद्र नगर SWOT पुलिस को इत्तला मिली कि इसमें बाज़ नौजवान लड़के और लड़कियां शामिल है। पुलिस ने फार्म हाउस पर अचानक छापा मारा और पार्टी में शरीक 6 नौजवान लड़कों और 4 नौजवान लड़कियों को हिरासत में ले लिया। इन तमाम को मोइनाबाद पुलिस के हवाले कर दिया गया। मालूम हुआ है कि मुजरा पार्टी में शरीक 4 लड़कियों को दिल्ली से यहां पर लाया गया था। इन सब ने नीम बरहना होकर फहिश रक्स किया है। पुलिस ने बताया कि 3 खवातीन का ताल्लुक़ दिल्ली के इलाके से है और वह हैदराबाद में मुक़ीम है और यहाँ पर रक्स का काम कर रही है। मालूम हुआ है कि एक खातून का ताल्लुक़ हैदराबाद के इलाके से है और वह गुलकारा का काम करती है। पुलिस ने इन 6 अफराद की शिनाख्त टोलीचक्की इलाके के मुस्लिम मतवसत तबके के लोगों के तौर पर की है जो पेशे से मटन की दुकानें चलाते हैं। पुलिस का कहना है कि इन्होंने कोई मंशियात इस्तेमाल नहीं की बल्कि सिर्फ शराब नोशी की है और इनसे 3 बोतलें बरामद की गई। CI ने कहा है कि इनके खिलाफ मुकदमा दर्ज करके 6 अफराद को रिमांड पर ले जाया गया है जबकि 4 खवातीन को रेस्क्यू होम ले जाया गया। साथ ही इन्होंने कहा कि ऐसे गैर कानूनी कारोबार करने वाले फार्म हाउस के खिलाफ सख्त से सख्त कानूनी कार्रवाई की जाएगी और जब कोई फरीक कोई इंतज़ाम करे तो इन्हें पुलिस से इजाज़त लेनी चाहिए। पेश है हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद मोहसिन की यह खुसूसी रिपोर्ट। इसी तरह की मज़ीद तफसीलात से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। मोइनाबाद పోలీస్ స్టేషన్ పరిధిలోని నజీం నగర్ గ్రామ శివారులోని ఒక ప్రైవేట్ వ్యక్తి ఫామ్ హౌస్లో నిన్న అర్ధరాత్రి ఒక డ్యాన్స్ పార్టీ అరేంజ్ జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ రాగా మన పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్ళి అక్కడ 6 వ్యక్తులను మరియు 4 విక్టిమ్స్ను రెస్క్యూ చేయడం జరిగింది. వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళని విచారిస్తే రెహాన్ సిద్ధా చౌహాన్ అనే వ్యక్తి, హైదరాబాద్కు చెందినటువంటి వ్యక్తి, ఈ 4 విక్టిమ్స్ను అమ్మాయిని ఈ సెమీ న్యూడిటీ డ్యాన్సెస్ చేద్దామని చెప్పని డ్యాన్స్ పార్టీ గురించి అని చెప్పని ఎంగేజ్ తీసుకొని వచ్చి ఈ ప్రైవేట్ వ్యక్తి ఫామ్ హౌస్ను అద్దెకు తీసుకొని దానిలో పార్టీని అరేంజ్ చేశాడు. దీనికి గాను రెహాన్ సిద్ధాంత్ చౌహాన్తో పాటు అతని ఫ్రెండ్స్ ఒక రిమైనింగ్ 5 మెంబర్స్ కూడా అటెండ్ కావడం జరిగింది. ఇటు విషయంలో సెక్షన్ 144 క్లాస్ 2 BNS యాక్ట్ రెడ్ విత్ 49 BNS యాక్ట్లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ అక్యూర్డ్ పర్సన్స్ ఎవరైతే 6 ఉన్నారో వాళ్ళను కోర్టు ముందర ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ విక్టిమ్స్ని హోమ్కు పంపించడం జరుగుతుంది. అటు ఓనర్ కూడా ఇందులో పాత్ర ఉన్నట్టయితే వారిని కూడా మనం ఇందులో ఇన్వాల్వ్ చేసేసి అతన్ని కూడా కోర్టుకు పంపించడం జరుగుతుంది. వాళ్ళంతా కూడా నేటివ్ ఆఫ్ ఢిల్లీ ఇద్దరు, కానీ 6 months నుంచి కూడా హైదరాబాద్లోనే స్టే చేస్తూ ఉన్నారు. అబ్బాయిలు 6 ఇంక్లూడింగ్ ఆర్గనైజర్ రెహాన్ సిద్ధా చౌహాన్. వెహికల్స్ 2 వెహికల్స్ సీజ్ చేయడం కూడా జరిగింది. ఇన్నోవా వెహికల్ ఒకటి, స్విఫ్ట్ డిజైర్ వెహికల్ ఒకటి సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ మొబైల్ ఫోన్స్ కూడా తీసుకోవడం జరిగింది. డ్రగ్స్ లాంటివి ఏవి అక్కడ లభించలేదు. మేము కూడా టెస్టులు చేసినాం, అందులో కూడా వాళ్ళకి నెగిటివ్ రావడం జరిగింది. ఎలాంటి డ్రగ్స్ ఈ ఈవెంట్లో తీసుకోవడం. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేపించే ఫామ్ హౌస్ల పైన మీరు ఎలా చర్యలు తీసుకుంటారు? ఆల్రెడీ మేము ఉన్న 600+ ఫామ్ హౌస్ ఉన్నాయి మోయినాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. మేము అందరికి కూడా నోటీసులు కూడా గతంలోనే సర్వ్ చేసాం, మళ్ళీ ఒకసారి రిపీట్ కూడా చేస్తాం. ఎలాంటి కార్యక్రమం జరిగినా ముందస్తుగా పోలీస్ పర్మిషన్ ప్లస్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా తీసుకోమని చెప్పాము. CC కెమెరాస్ కూడా పెట్టుకోమని చెప్పడం జరిగింది. ఏ ఈవెంట్ కూడా ఆర్గనైజ్ చేసినా ఎవరికైనా ఇచ్చినా కూడా మాకు క్లియర్ ఇంటిమేషన్ ఇవ్వమని చెప్పాం. కానీ ఈ ఈవెంట్కి సంబంధించింది మాకు నోటీసులో రాలేదు. కాబట్టి వారి మీద ఖచ్చితంగా చట్టపరంగా తగిన చర్యలు తీసుకోబడతాయి. మిగతా ఫామ్ హౌస్ ఓనర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే పోలీస్ వారి తరఫున ఎలాంటి ఈవెంట్ మీరు ఎవరికైనా లీజ్ బేసిస్ మీద ఫామ్ హౌస్ ఇచ్చినట్టయితే క్లియర్ ఇంటిమేషన్ పోలీస్కు ఇవ్వాలి. అటు ఈవెంట్ అనేది ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా కూడా మీరు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. సమాజంలో మీ పాత్ర కూడా ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ నడకుండా ఉన్నట్టయితేనే మనం ప్రశాంతంగా జరుపుకోవడం జరుగుతుంది.